Hello everyone, Hare Krishna. Hope everyone doing great. How you all doing? Just comment me. So it was my Kashi trip. I don't say it was a trip, it's a adventure. Yes. అండ్ ఇది మాత్రం అడ్వెంచర్ అని చెప్తాను నీకు నేను ఎందుకంటే నాకు అడుగుకి లైక్ అడ్వెంచర్ జరిగిందనమాట. ట్రిప్ మొత్తం అడ్వెంచరే. సో ఫస్ట్ ఏంటంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది 104 వెయిటింగ్ లిస్ట్లో. నేను 26th రోజు సికింద్రాబాద్ టు కాశీ టికెట్ ఉండే నాకు. సో ఆ రోజు కన్ఫర్మ్ అవ్వదు అనుకున్నా టికెట్. ఏంటి లైక్ 104 వెయిటింగ్ లిస్ట్ ఉండే, బట్ స్టిల్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆ రోజు 25th రోజు నేను నైట్ మా ఇంటి నుండి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయా. 12 o'clockకి నా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. 4 o'clockకి ఎర్లీ మార్నింగ్ నేను హైదరాబాద్ రీచ్ అయిపోయా. 9 o'clockకి నాకు ట్రైన్ ఉండే. నో స్లీప్ లేదు. ఇంకా నేను టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి 27th రోజు నేను రీచ్ అయ్యాను అనమాట. ఫస్ట్ ప్రయాగ్రాజ్ తర్వాత వారణాసి. సో ఇక్కడ ఏంటంటే నాకు అసలు ర్యాపిడోస్ బుక్ అవ్వట్లేదు రీచ్ అయ్యాక. ఇంకా ర్యాపిడోస్ బుక్ అవ్వట్లేదు. ఆశ్రమంకి కాసేపు దాకా అక్కడే వెయిట్ చేశాను నేను. ర్యాపిడో బుక్ అయిన తర్వాత నేను ఆశ్రమంకి స్టార్ట్ అయిపోయా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, బట్ నా ఫ్రెండ్ ఒక ఆమె తెలిసిన ఆమె ఉండే, తనతో కాంటాక్ట్లో ఉండి నేను జర్నీ చేస్తున్నాను. ఇంకా అక్కడ నుండి ఆశ్రమంకి వెళ్ళాను. ఆశ్రమంకి వెళ్తే మేము ఒక్కరికి ఇవ్వము రూమ్, ఎవరైనా నీతో ఉంటే ఫ్యామిలీ వస్తేనే ఇస్తామని అన్నారు. సో ఇక్కడ ఒక అడ్వెంచర్ జరిగింది. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక బయట కూర్చుంటే ఒక బ్రోకర్ వచ్చి ఏమైందమ్మా అని అడిగాను నన్ను సడన్గా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసా, ఇలా జరిగిందంటే ఇట్స్ ఓకే, నాకు ఒక ఆశ్రమం ఉంది, వచ్చి నువ్వు అక్కడ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీతో ఉండొచ్చు ఇఫ్ వాళ్ళు ఒప్పుకుంటే అంటే. సరే నేను ఇంకా ఉంటా అని వాళ్ళతో వెళ్తే వాళ్ళు ఓకే అమ్మాయి కదా ఒకటి ఎలా ఉంటుందని ఉంచుకున్నారు. సో ఉంచుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి గంగా హారతికి స్టార్ట్ అయిపోయా. హారతికి స్టార్ట్ అయ్యే ముందే చాలా వర్షం పడింది. ఇంకా నాకు ఫుల్లు ఇట్లా ఏడుపు వస్తుంది, ఏం చేయాలి ఏం జరుగుతుంది అని ఏం అర్థం అవ్వట్లేదు నాకు. ఇంకా గంగా హారతి మాత్రం చాలా బాగా జరిగింది, దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది ఫర్ ఫ్యూ మినిట్స్. ఇంకా హారతి అయిపోయాక నేను రూమ్కి మళ్ళీ బ్యాగ్ స్టార్ట్ అయిపోయాను. బట్ హారతి మాత్రం చాలా బాగా జరిగింది. వర్షంకి కూడా ఆ హారతి అలానే వెలుగుతూ ఉంది. దట్స్ ద మెయిన్ థింగ్. ఆ థింగ్ చూడనీకి నేను వర్షంలో కూడా అంత దూరం వెళ్ళాను. సో వర్షం అయిపోయింది, ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాను అనమాట ఆశ్రమంకి. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే ఆశ్రమంకి స్టార్ట్ అయిపోయా. వేరే ఆశ్రమంలో ఫుడ్ తిని ఇంకా అలా నా డే 1 ఎండ్ చేసా. డే 2 నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా. బాయ్.